రాజమహేంద్రవరం గౌతమ ఘాట్లో మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు వ్యవస్థాపకులుగా నిర్మించిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి ఆలయం ఆవరణలో జక్కంపూడి విజయలక్ష్మి సహకారంతో మరకత మహేశ్వర శివలింగం ప్రతిష్టాపన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది. ఆలయ ట్రస్టీ పొనసాలపల్లి హనుమంతరావు సత్యమాంబ దంపతుల చేతుల మీదుగా శనివారం ఉదయం 8:34 గంటలకు మరకత మహేశ్వర శివలింగ ప్రతిష్ట అత్యంత వైభవోపేతంగా జరిగింది. కాశీ విశ్వనాథుని చెంత పూజలు నిర్వహించి గంగానదిలో మరకత మహేశ్వర లింగానికి అభిషేకం, అనేక పవిత్ర జలాలతో అభిషేకానంతరం వేద మంత్రాలతో ప్రతిష్టాపన నిర్వహించారు. కార్యక్రమంలో జక్కంపూడి విజయలక్ష్మి, ఆలయ ట్రస్ట్ మెంబర్స్ చల్లా శంకర్రావు, మంతెన కేశవరాజు, దవులూరి రామకృష్ణ, బళ్ళా సత్యనారాయణ, చల్లగళ్ల సుబ్బారావు, మర్నే సుబ్బారావు, భవానీ జ్యువెలరీ మురళి, తోట సుబ్బారావు, ఇమంది మోహనరావు, పోలసాలపల్లి హనుమంతరావు సోదరులు, వారి కుటుంబ సభ్యులు, గాదే చలపతి గురుస్వామి, నందా గురుస్వామి, త్రిమూర్తులు గురుస్వామి, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం గురుస్వామి తదితరులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని వీక్షించి స్వామిని దర్శించుకున్నారు. అనంతరం అన్నప్రసాద వితరణ జరిగింది. నవరత్నాలు వేసారా? నవరత్నాలు తక్కువ ఏంటి, డబ్బులు ఎక్కువ డబ్బులు నమ శివాయ. స్వామి శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం రాజమండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు స్థాపించిన ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో మరకత మహేశ్వర లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించే అవకాశాన్ని నాకు కలిగింది. ఆ పరమశివుడికి రోజు కూడా ఇక్కడ ఆలయ సముదాయంలో శివలింగం అనేది ఇక్కడ లేదు. ఆ శివలింగాన్ని ఏర్పాటు చేసేదానికి మా కమిటీ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా నాకు అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుని, అలాగే మరి భక్తులందరికీ కూడా ఈ అవకాశం కల్పించే అవకాశాన్ని భగవంతుడు నాకు కల్పించారు. కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను. శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం గౌతమి ఘాట్లో అయ్యప్ప స్వామి గుడిలో ఈరోజు పొరసాలపల్లి హనుమంతరావు గారు కుటుంబ సభ్యులందరూ కలిపి ఈశ్వరుడు యొక్క లింగంతో, అంటే పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఒక గుడిని నిర్మించడం జరిగింది. ఇది చాలా కాలం నుంచి మేము అనుకుంటున్నాం. ఈ గుడి కట్టిన కాంచి కూడా ఈశ్వరుడికి లింగానికి అర్చన చేసుకోవడానికి, అభిషేకం చేసుకోవడానికి ఇక్కడ కంపల్సరీగా ఉండాలి, లేకపోతే ఇంకో గుడికి వెళ్ళవలసి వస్తుందన్న ఉద్దేశం. ఎంచేదంటే మాలధారణ చేసేటప్పుడు కంపల్సరీగా ముందు ఈశ్వరుడికి అభిషేకం చేసిన తర్వాతే మాలధారణ జరుగుతుంది. ఆ ఈశ్వరుడికి అభిషేకానికి ఇంకో దగ్గరికి వెళ్తున్నాను ఉద్దేశం ఎప్పటి నుంచో ఈ గుడిని చిన్న గుడిని నేనే నిర్మించాలని సంకల్పంతో మా హనుమంతరావు గారు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజుకి ఆ పరమేశ్వరుడి దయ వల్ల ఆ అనుగ్రహం ఆయనకి కుటుంబానికి ఇవ్వడం జరిగింది. ఈరోజు చాలా మంచి ముహూర్తం. ఉదయం 8:30 దేవతా ప్రతిష్ట, ఈశ్వరుడికి ప్రతిష్ట చేయడం జరిగింది. మంచి మృగశిర తారాబలంతోనూ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీధర్మశాస్త్ర వారి యొక్క దివ్య ప్రాంగణంలో మరకత మహేశ్వరలింగ ప్రతిష్ట మన అందరి పూర్వజన్మ సుకృతం. ప్రతివారు కూడా ఈ రోజు నుంచి తమ స్వహస్తాలతో స్వామివారికి అభిషేకం చేసుకునే మహద్భాగ్యం మా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ప్రసాదించాడు. కావున ఇది ప్రతిష్ఠ చేసిన శ్రీ పొలసానపల్లి హనుమంతరావు వారి కుటుంబ సభ్యులకు స్వామివారి యొక్క పరిపూర్ణ కటాక్షం ఉండాలని, ఆలయ కమిటీ సభ్యులకు, అలాగే వ్యవస్థాపకులకు స్వామివారి పరిపూర్ణ కటాక్షం కలగాలని ప్రార్థన చేస్తూ స్వామి శరణమయ్యప్ప. ఈ మరకత మహేశ్వర శివలింగం విశిష్టత ఏంటంటే, ఈ శివలింగం వింధ్య పర్వతాల నుంచి వచ్చినటువంటి నదీ జలాలలో రాళ్ల రూపాన్ని కొట్టుకుని వచ్చి నర్మదా నదిలో ప్రత్యక్షమవుతుంది. ఆ నర్మదా నదిలో ప్రత్యక్షమైనటువంటి ఈ మరకత శివలింగాన్ని, మరకత రాయిని తీసుకొచ్చి దాన్ని శివలింగాకారంలో రూపాన్ని తీర్చిదిద్దడం జరుగుతుంది. ఈ శివలింగాన్ని
ఎంతో అతి ప్రయాసంలో కోర్చి కాశీలో 10 రోజులు దీన్ని అన్వేషణ చేసి ఇక్కడికి తీసుకురావాలి. గంగా నదిలో దీన్ని అభిషేకించి కాశీలో విశ్వేశ్వర స్వామి చెంతన అభిషేకం చేయించి, అలాగే తిలభాండేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో కూడా కాశీలో అభిషేకం చేయించి, అలాగే వ్యాసుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం దగ్గర కూడా ప్రతిష్ఠ చేయించి, గంగా నదిలో దీన్ని ప్రత్యేకంగా స్నానం చేయించి అక్కడ విశేష పూజలు చేయించుకొని ఇక్కడికి తీసుకురావడం జరిగింది.